రోడ్డు భద్రతా మహా ఉద్యమంలో భాగంగా సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ప్రజలకు, బైకు, ఆటో వాహనదారులకు రోడ్డు యాక్సిడెంట్లు కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అనే దానిపై అవేర్నెస్ కల్పిస్తున్న జిల్లా డీఎస్పీ ప్రసన్నకుమార్. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వలన ఏ విధమైన రక్షణ ఉంటుందో, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం వలన జరిగే ప్రమాదాలు గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా డీఎస్పీ ప్రసన్నకుమార్ మరియు ఎస్ఐ ఎం వీరన్న, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు. రోడ్డు మీద పోయేటప్పుడు సేఫ్టీ ఏదైతే ఉన్నదో ఆ సేఫ్టీ మనం పాటించాలి కదా. ఇప్పుడు మనోడు అన్నాడు ఏంటంటే భయం వస్తున్నాడు, ఇంత స్పీడ్ ఉండదు, కంట్రోల్ ఉండదు. ఇప్పుడు ఒక బండి తయారు చేసింది 50-70 కిలోమీటర్ల స్పీడ్, 200 కిలోమీటర్ల స్పీడ్ తయారు చేసింది. కానీ మనం ఎంత పోతున్నాం, 100-150 కిలోమీటర్లు పోతున్నాం స్పీడ్. తర్వాత తాగి బండి నడిపోద్దని చెప్తున్నాం. కానీ మనం లాగుతురా, ఆగట్లేదు. మనం లాగట్లేదు, ఆగే నడుపుతారు. ఎందుకంటే ఆయనకు ధీమా ఉంటుంది, ఏ తాగితేనే నేను పర్ఫెక్ట్ నడుపుతా అనేది ధీమా ఉంటుంది. పని చేయదు కాబట్టి యాక్సిడెంట్ అయింది. రోజు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేస్తున్నాం. ఇప్పుడు పడితే మంచిగా ఇప్పుడు రోజు మా వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేస్తారు. అట్లని తగ్గుతున్నారా? ఒక ఆయన మొన్న దొరికిండు, ఒక ఆయనకు 7 రోజులు జైలు శిక్ష పడ్డది. 7 రోజులు పడ్డది. ఆయన ఎన్నోసారి అంటే అది 4వసారి. ఒకసారి పోయిండు, ఫైన్ కట్టొచ్చిండు. 2వసారి పోయిండు, ఇంకెంత ఫైన్ కట్టొచ్చిండు. 3వసారి పోయిండు, ఇంకా ఎక్కువ కట్టొచ్చిండు. 4వసారి వచ్చిండు, ఇక లాభం లేదని చెప్పేసి 7 రోజులు ఆయన లోపలికి జైలునే ఉండాలి. అయినా మనుషులు మారట్లే. ఏమి తాగి నడిస్తే, తాగి రోడ్డు మీదకి పోయి బండి నడుస్తుందంటే ఒక బాంబులాగా ఒక రోడ్డు మీదకి వచ్చేట లెక్క. అంటే ఆయనకేం అయితే తెలియదు, ఆయన వల్ల వేరే వాళ్ళకి ఏమైతే కూడా తెలియదు. అవునా కదా? అయినా సరే ఇన్ని కేసులు వేస్తున్నాం, ఇంత చెప్తున్నాం, పోలీసు వాళ్ళు చెప్తున్నాం. అయినా కొంతమంది మారుతున్నారు, కొంతమంది మారట్లేరు. అందరూ మారితేనే మనకు రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మీ అందరూ తెలుసు, ఒక కుటుంబంలో ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్లు అయిపోయి దెబ్బలు తగిలినా, లేకపోతే ఏదన్నా ప్రాణాలు కోల్పోయినా అది ఎంత బాధ ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఎవ్వరు కూడా రోడ్డు మీద డ్రంకన్ చేసి నడపదు. తర్వాత బైకులు ఎంతమందికి ఉన్నాయి? బైకులు ఎంతమంది ఉన్నాయి? ఓకే, అందరికీ ఉన్నాయా? హెల్మెట్లు ఎంతమందికి ఉన్నాయి? హెల్మెట్లు ఎంతమందికి ఉన్నాయి? ఎంతమంది వాడతారు? 10 కిలోమీటర్లు ఏవో అయితే హెల్మెట్ గీడ రైతు అది ఇది ఉంటాయి. వీడికి కానీ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా సడన్గా జరిగినప్పుడు హెల్మెట్ ఉన్న వ్యక్తి 100% సేఫ్టీలో పోతుంది. ఎందుకంటే మనకు శిరస్సు, తల అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తలకు దెబ్బ తగిలితే మనకు ఇంజురీ అనేది అది సివియర్గా ఉంటుంది. దానివల్ల మనకు ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది. అదే హెల్మెట్ పెడితే 100% మనకు సేఫ్టీ ఉంటుంది. దానివల్ల మనకు ఎక్కడ చేతులకు, కాళ్ళకు దెబ్బలు తగిలినా మనం కొన్ని రోజులు మనం సిక్ అయి ఉంటాం, కానీ మన ప్రాణానికి హాని ఉండదు. మీ సెల్ ఫోన్ ఉందా? పెద్దాన్ని నీ సెల్ ఫోన్ ఇయ్యే. ఇప్పుడు పెద్దానేది ఈ సెల్ ఫోన్ అన్నది, ఈ సెల్ ఫోన్కు ముందర ఒక గాడు పెట్టిండు, వెనక ఒక గాడు పెట్టిండు. ఈ సెల్ ఫోన్ ఇది మాట్లాడేదే, ముచ్చట్లకు చెప్పే సెల్ ఫోన్ మాత్రమే. కానీ మన ప్రాణాలకు కనపడే తలకాయకు మాత్రం హెల్మెట్ పెట్టాం. దీనికి మాత్రం ముందర వెనక మొత్తం ఘాట్లు వేసి అది మాత్రం పడకుండా దీన్ని మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటాం. కానీ మనకు ప్రాణం, మన మేధస్సు, మన మైండ్, మన మనిషికి ఆధారమైన తలకు మాత్రం దాన్ని సేఫ్టీ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఇదంతటి కారణం ఏముంటుంది, ఏమై ఉంటుంది? ఎందుకు పెట్టట్లేము? హెల్మెట్ ఉంటుంది. ఆయన ఏడ పెడతాడు? బండి వెనక కడతాడు, లేదా బండి ముందర కడతాడు, తలకాయ పెడతాడు. ఎందుకు? ఇప్పుడు మేము చాలానా వేస్తున్నాం అని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటారు. పోలీసు వాళ్ళు చాలానా వేసేది పోలీసు వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు చైతన్యం తీసుకురావడానికి ఉద్దేశంతో మేము ఫైన్లు వేస్తాం తప్ప మీరు ఏదో ఫైన్లు కట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. 200 రూపాయలు 300 రూపాయలు ఫైన్ వేస్తే అరే 300 రూపాయల ఫైన్ కన్నా మీరు పెట్టుకుంటారు, మీ ప్రాణాలకు రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో మేము హెల్మెట్ల మీద పెడతాం.
అర్థమైందా? ఏం లేదు, మనిషి అన్నీ తెలుసు, కింద పడితే దెబ్బలు తగులుతాయని తెలుసు, స్పీడ్ పోతే దెబ్బలు తగులుతాయని తెలుసు. ఇంకొక మిత్రుడు ఉంటాడు, ఆయన ఏం టైం లేనట్టు ఆయన ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడే ఫోన్లు మాట్లాడతాడు, మామూలు అప్పుడు మాట్లాడు. ఆయన ఇంట్లో మొత్తం ఖాళీ కూర్చొని అన్నీ ఏం చేస్తాడు, అన్నీ ఉంటుంటాడు. కానీ ఆయనకి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఆయన బండి మీద నిలబడ్డప్పుడే ఆయన గుర్తొస్తుంది, బండి మీద పోయేటప్పుడే. ఆయన జోరుగా పోతుంటాడు, చెవుతూ మళ్ళీ చక్కగా వంకర పెడతాడు తలకాయ. ఈ తలకాయ ఏడు చూస్తుందో తెలియదు, ఆ కళ్ళేడు చూస్తే తెలియదు, ఈ ఫోన్ మాట్లాడితే తెలియదు. తీరా ఆ రోడ్డు మీద పోయిన తర్వాత ఏమైతేనే తెలియదు. కొట్టి ఓకేనా? అందరూ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. అవుతుంది. రైట్, చలో.